హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ముందుగా అయితే ఈ ముగ్గు అయితే నేను ఫస్ట్ టైం వేసాననమాట. ఇలా గీతల ముగ్గు. సో ఎలా ఉందో కామెంట్ చేయండి. తర్వాత ఈరోజు వ్లాగ్లో వచ్చేసి నేను ఇలా స్టవ్ దగ్గర ఉన్న ఇలా పైన ఉన్న షెల్ఫ్ అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట. ఉన్న మసాలా బాక్సులు అన్నీ కూడా ఈరోజు క్లీన్ చేసి మంచిగా రీస్టాక్ చేస్తున్నాను. ముందుగా అయితే ఇలా సోప్ వాటర్ వేసేసి మంచిగా రుద్దేసి ఒక క్లాత్ తీసుకొని మంచిగా తుడిచేస్తున్నాను అనమాట. ఇది ఆరేలోపు ఇప్పుడు మసాలా డబ్బాల్లోకి ఇవన్నీ వేసుకుందాము. సో ఇవైతే నేనైతే డిమార్ట్లో అయితే తీసుకున్నాను అనమాట. ఎలా ఉన్నాయి చాలామందికి తెలిసే ఉంటుంది, ఇవి మస్తుగా చూసుంటారు. సో ఇవి నేను తీసుకొని కూడా 2 years అవుతుంది. మంచిగా యూజ్ అవుతున్నాయి అన్నమాట కిచెన్లో అయితే. సో ఇలా స్టవ్కి దగ్గరగా మనం వంట చేసేటప్పుడు, మనకు పోపు వేసుకునేటప్పుడు కానీ, వంట చేసేటప్పుడు కానీ తొందరగా కావాలనుకునేటివి ఇలా కిందనే దగ్గరగా పెట్టుకున్నాను అనమాట. ఆవాలు, జీలకర్ర, అలాగే పెప్పర్, టీ పొడి, కాఫీ పొడి, చక్కెర ఇవన్నీ కూడా కిందనే పెట్టుకున్నాను. ఇలా షుగర్ కొంచెం ఉంటే ఇంకా మిగతాది కూడా ఫిల్ చేస్తున్నాను అనమాట. ఇది వచ్చి ఉద్దిపప్పు, శనగపప్పు రెండు కూడా ఇలా మిక్స్ చేసి పెట్టేస్తున్నాను. పోపు వేసేటప్పుడు ఇదొకటి అదొకటి పెట్టుకుంటే లేట్ అవుతుంది అనేసి రెండు కలిపి పెట్టేస్తాను అనమాట. కొన్ని అప్పటికప్పుడు వేసుకొనేసి అవి అయిపోతే మళ్ళీ ఇంత క్వాంటిటీనే తీసుకొని అలా కలిపి పెట్టుకుంటూ ఉంటాను. ఇప్పుడు మసాలా పౌడర్లు అన్నీ కూడా ఇలా కారపొడి, ధనియాల పొడి ఇలా ఎక్కువ కావాల్సినవన్నీ ఇలాంటి బాక్సుల్లో అయితే వేసుకుంటాను. ఎక్కువగా కల్లుప్పే యూజ్ చేస్తానన్నమాట. రైస్కి కానీ, సంగటికి కానీ, దేనికైనా ఫస్ట్ కల్లుప్పు యూజ్ చేసి అప్పుడు తక్కువ ఉంటే మళ్ళీ సాల్ట్ వేసుకుంటాను. చాలా మంచిది కల్లుప్పు యూజ్ చేయడం, మనకు కూడా హెల్త్కి కూడా మంచిదే కాబట్టి ఆల్మోస్ట్ ఇదే యూజ్ చేస్తాను. ఇలా కల్లుప్పు ఒక డబ్బాలోకి, అలాగే సాల్ట్ కూడా ఒక బాక్స్లోకి అయితే వేసి పెట్టేస్తున్నాను. నార్మల్గా అయితే మిరప్పొడి, ధనియాల పొడి మా అత్తయ్య వాళ్ళు కొట్టిపిస్తారనమాట. కానీ ఈసారి తొందరగా అయిపోయింది. మళ్ళీ ఈసారి తెచ్చి కొట్టిస్తారని చెప్తా ఉండే. సో అదైతే చాలా బాగుంటుంది. సో అది కూడా అయిపోతుందన్నమాట. ఇంకా చూస్తే ఉద్దిపప్పు కొన్ని ఉన్నాయి, అవి వేసేసి మిగతాది కూడా ఫిల్ చేస్తున్నాను. అలాగే పెసరపప్పు కూడా ఫిల్ చేస్తున్నాను అనమాట. కందిపప్పు కూడా ఇందులోకే వేసుకోవచ్చు, కానీ నేను పైన పెట్టుకున్నాను. కొంచెం పెద్ద డబ్బాలో వేసుకొని పైన పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే ఎక్కువ రెగ్యులర్గా యూజ్ చేస్తాను, కానీ పెద్ద డబ్బాలో ఉంటే కొంచెం లేట్గా అయిపోతుంది అనేసి. సో ఇవన్నీ ఇక్కడ పెట్టుకునేటివి అనమాట. టీకి కావాల్సినవన్నీ ఒక పక్క పెట్టుకొని, అలాగే ఈ పప్పులు, కారపొడులు అన్నీ కూడా ఇంకో పక్క పెట్టుకుంటాను. ఇదైతే చూపించలేదు కదా, పసుపు అనమాట. ఎక్కువగా యూజ్ చేస్తాం కదా, అందుకే ఇది కూడా ఇక్కడే పెట్టుకున్నాను. కాఫీ పొడి, అలాగే బాదాం, అలాగే పీనట్స్ కూడా ఇలా ఇక్కడ పెట్టుకున్నాను, వేయించినవి. సాల్ట్, కల్లుప్పు చేతికి అప్పటికప్పుడు అలా అందుతూ ఉంటాయి అనేసి ఇలా ఇక్కడైతే పెట్టుకుంటున్నాను. ఇదన్నమాట. ఇలా అయితే నేను ఆర్గనైజ్ చేశాను. ఎలా చేశానో కామెంట్ చేయండి. ఇవన్నీ కూడా రెగ్యులర్గా యూజ్ చేస్తాను. ఇక్కడ పైన ఉండేటివి మాత్రం ఆల్టర్నేట్గా యూజ్ చేస్తాను అనమాట. సో అందుకే పెద్దవన్నీ పైన పెట్టేసి అక్కడ సరిపోయేటివి మాత్రం అక్కడ పెట్టాను అనమాట. ఇవి కూడా ఒకరోజు సర్దాలి, అన్నీ చిందరబందర అయిపోయాయి.
ఇదిగోండి ఇదే ఫైనల్ లుక్. ఇంకోటి ఇక్కడ మీకు ఎవరికైనా కానీ ఇలా వాటర్ ప్యూరిఫైర్ ఉంటే ఇలా యూజ్ చేసుకోండి. ఈ టిప్ అయితే మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మాకు బయట ప్లాంట్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. సో వాటికి వాటర్ ఎందుకు వేస్ట్ చేయడం అనేసి ఇలా హోల్ పెట్టి బయట బకెట్ పెట్టి ఇలా పైప్ అయితే పెట్టేసామన్నమాట. సో ఆ వాటర్ అన్నీ కూడా రోజు ఇలా ప్లాంట్స్కి అయితే వేసేస్తాను. సో వాటర్ ప్యూరిఫైర్ పెట్టేటప్పుడే నాకు ఇలా ఐడియా వచ్చింది. సో వాళ్ళ దగ్గరే అక్కడ హోల్ పెట్టించేసి అలా బయట అయితే బకెట్ పెట్టేస్తాను. ఎప్పుడు ఫిల్ అయితే అప్పుడు తెచ్చి వాటర్ అంతా పోసేస్తాను అనమాట. అట్లా వేస్ట్ కాకుండా ఉంటుంది, అలా మొక్కలకి నీళ్లు పడుతున్నట్టు ఉంటుంది. కాబట్టి ఈ టిప్ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో డోంట్ వేస్ట్ వాటర్, సేవ్ వాటర్. అలాగే ఈ ఐడియా మీకు ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. చూసారుగా ఇలా మొక్కలకి అన్నీ కూడా నేనైతే వాటర్ అంతా పోసేస్తున్నాను. డైలీ కాకపోయినా డే బై డే అయితే పోస్తూ ఉంటాను అనమాట. ఎందుకంటే చలికి ఏమంతగా తేమ ఆరదు. సో డే బై డే అయితే ఇలా వాటర్ అయితే పోసేస్తాను మొక్కలకి. మీకు కూడా మొక్కలు పెంచాలంటే ఇష్టమా? నాలాగే మా మావయ్యకి అయితే చాలా చాలా ఇష్టం నాకన్నా. సో ఆయన ఎక్కువ తెస్తూ ఉంటారు ఉన్నా కూడా. ఇవన్నీ పెద్ద పెద్ద మొక్కలు అనమాట. మొన్ననే చేంజ్ చేసాము, ముందు పాట్లో ఉన్నాయి, మళ్ళీ ఇలా పెద్ద బకెట్ పెట్టేసి చేంజ్ చేసాం. వీటికంతా కూడా కొంచెం పెయింట్ వేయాలని ఐడియా వచ్చింది. సో చూద్దాం, వేస్తే ఖచ్చితంగా వ్లాగ్ చేసి పెడతాను. సో ఇలా మొక్కలకైతే నీళ్ళన్నీ పోసేసాను అనమాట. సో ఇవే మావి చిన్న మినీ గార్డెన్ అనమాట ఇవంతా. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంటి ముందు పచ్చగా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ చాలా మంచిగా అనిపిస్తుంది. తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి పూజ కూడా చేసేసుకున్నాను. ఈరోజు అయితే కొత్త రెసిపీ చూపిస్తాను, ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది. ఎప్పుడు అనపగింజలతో పులుసు లేదా పితిపప్పు చారు కాకుండా ఇలా మసాలా పెట్టి చేసుకోండి, చాలా బాగుంటుంది. దోశకు కానీ చపాతీకి కానీ పూరికి అయితే ఇంకా మంచిగా ఉంటుంది. నేనైతే రాగి ముద్ద అలాగే దోశ అయితే వేసాను అనమాట. సో ఫస్ట్ నూనె వేసుకొని మామూలుగా మనం పోపు వేసుకుంటాం కదా, అలా పోపు వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేగిన తర్వాత ఒక టమాటా అయితే కట్ చేసి వేసుకున్నాను. అంతా మిక్సీకి వేసేస్తే బాగుండదు. సో ఒక టమాటా ఇలా కట్ చేసి వేసుకున్నాను. ఇది కొంచెం వేగేంత వరకు చూసుకొని తర్వాత ఈ అనుపు గింజలన్నీ మంచిగా వాష్ చేసుకొని వేసుకోవాలి. ఇదంతా పచ్చి వాసన పోయేంత వరకు ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ అయినా సరే హై ఫ్లేమ్ పెట్టి మంచిగా వాడ్చుకోవాలన్నమాట. ఎందుకంటే ఆ పచ్చి స్మెల్ పోతేనే మనకు మంచి టేస్ట్ వస్తుంది. ఆ స్మెల్ పోకపోతే మనకి చారు కూడా ఒగరుగా అనిపిస్తుంది అనమాట, తినే కాదు. అందుకే ఇలా ఒక 10 మినిట్స్ అయినా ఉప్పు పసుపు వేసుకొని మంచిగా వేపుకోవాలి. మనకి ఆ స్మెల్ వెళ్తానే మనకి తెలుస్తుంది అనమాట మంచిగా వేగినాయా లేదా అనేసి. సో ఈ వేగే లోపల మనం మసాలా కూడా వేసుకునేద్దాము. నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసుకునేస్తున్నాను. టమాటో, కొబ్బరి, అలాగే ఆనియన్, గార్లిక్ వేసుకున్నాను. అల్లం కూడా వేసుకోవచ్చు కానీ నేను ప్రిఫర్ చేయను. సో ఇవన్నీ వేసుకొని కొంచెము మిరప్పొడి, అలాగే ధనియాల పొడి, తర్వాత పెప్పర్, లవంగాలు కూడా ఒక 4 వేసుకొని మంచిగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. సో చూసారుగా ఇప్పుడైతే ఇవి మంచిగా వేగినాయి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మసాలా కూడా దీంట్లోకి వేసేస్తున్నాను. మసాలా వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా తిప్పుకొని ఆయిల్లో అంతా కూడా మంచిగా కలిసేటట్టు చేసుకోండి.
చూసారుగా ఇలా 2 మినిట్స్ అలా వేపుకున్న తర్వాత తగినంత వాటర్ అయితే వేసేసుకుంటున్నాను. ఉప్పు తక్కువ ఉంటే కొంచెం ఉప్పు వేసుకొని వాటర్ వేసుకొని ఒక 3 విజిల్స్ అయితే పెట్టుకుంటే సరిపోతుంది. మసాలా కానీ ఆ గింజలు కానీ మంచిగా ఉడికిపోతాయి అన్నమాట ఒక 3 విజిల్స్కి. చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. సో చూసారుగా ఇలా అయితే వచ్చిందనమాట గ్రేవీ. కర్రీ అయిపోయింది. ఇకపోతే నేను రాగి సంగటి అయితే చేస్తున్నాను అత్తయ్య వాళ్ళకి. సో అన్నం కూడా ఉడికిపోయింది అనమాట. ఇంకా పిండేసి ముద్ద అయితే చేసేస్తాను. అలాగే నేనైతే సంగటి తినలేదు, అందుకని దోశ అయితే వేసుకున్నాను అనమాట. దోశకి కూడా మంచిగా ఉంది టేస్ట్. ఇదేనండి ఈరోజు వ్లాగ్ అయితే. నచ్చితే డూ లైక్ అండ్ షేర్ and subscribe my channel. Thank you for watching.